అంతర్జాతీయ ఉద్రిక్తతలు ఒకవైపు, సామాన్యుడికి గ్యాస్ కష్టాలు మరోవైపు మోసాలు రెట్టింపవుతున్నాయి. విశాఖలో ఒక వింత ఘటన చోటు చేసుకుంది. చిన్న గంట్యాడ మణికంఠ గ్యాస్ ఏజెన్సీలో డెలివరీ బాయ్ గా అపరావు అనే వ్యక్తి వినియోగదారుల నుంచి ఓటీపీలు సేకరించి 30 సిలిండర్లతో ఉడాయించాడు. అప్పటికే డెలివరీ సక్సెస్ అయినట్లు మెసేజ్లు రావడంతో కస్టమర్లు ఏజెన్సీని నిలదీశారు. వారం రోజుల క్రితమే డెలివరీ చేసినట్లు ఏజెన్సీ తెలపడంతో వినియోగదారులు కంగుతిన్నారు. ఇక అప్పారావు ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో ఏజెన్సీ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మా దగ్గర గత సంవత్సరం నుంచి పనిచేస్తున్న బాయ్ ఒక ఆయన అప్పారావు అనే ఆయన కస్టమర్ల దగ్గర ఎంటీ సిలిండర్లు తీసుకొని వాళ్ళకి ఫుల్ ఇస్తానని చెప్పి నమ్మించి ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నాడు. గత 15 రోజుల క్రితం మాకు కస్టమర్లు కంప్లైంట్ చేశారు. 15 రోజుల క్రితం మా కస్టమర్లు కంప్లైంట్ చేస్తే అబ్బాయిని పిలిపించి చిట్టిగా వార్నింగ్ ఇస్తే ఒక 5 సిలిండర్ల వరకు ఇచ్చాడు. ఆ తర్వాత మళ్ళీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి కనపట్టలేదు. ప్రస్తుతం ఒక బాధితులు అయితే ఒక 25 నుంచి 30 మంది దాకా ఉన్నారండి. మేము పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చాము, చర్యలు తీసుకుంటారని అనుకుంటున్నాము. ఈ రోజుకి 20 రోజులు అయిపోయిందండి. ఈ రోజు వస్తుందని చెప్పారండి. 2 సార్లు వచ్చి వెళ్ళిపోయాం కానీ బుకింగ్ అయిపోయినట్టుగా చూపిస్తుంది కానీ రావడం లేదండి. మేము కూలి పనికి వెళ్ళామండి. ఇంటి దగ్గర ఉన్న వాళ్ళ మీద పని అలాగే అడిగితే ఈ రోజు వస్తుంది అన్నారండి. ఏది రాలే. ఇప్పుడు వరకు చూసామండి. ఇప్పుడు వచ్చాము. 20 రోజులు అయిపోయిందండి మాది.